నిజంగా చాలామందికి మోక్షకి ఒక మీనింగ్ అనేది తెలియదన్నమాట. రీబర్త్ అనేది ఉందా? భారతదేశంలో పుట్టినటువంటి మతాలు రీబర్త్ నమ్ముతాయి. చాలా చిన్న పిల్లలు 6 ఏళ్ళు భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు. ఎట్లా చెప్పగలిగాడు? మ్యాండలిన్ శ్రీనివాస్ అని కుర్రాడు, 4 ఏళ్ల పిల్లాడు మ్యాండలిన్ మీద అద్భుతమైనగా త్యాగరాజ కృతులు వాయించేవాడు. మ్యాండలిన్ మన ఇన్స్ట్రుమెంట్ కాదు, మరి మ్యాండలిన్ మీద ఎట్లా చేయగలిగాడు? చస్తూ పుడుతూ ఉండడమేనా ఈ లైఫ్? 9 నెలలు తల్లి గర్భంలో మాయలో పడి ఎంత నరకం ఆలోచించండి బయటకు వచ్చేదాకా. ఇక మానవ జన్మకి అంతం లేదా? ఇప్పుడు మోక్ష అంటున్నారు కాబట్టి దీన్ని కూడా కొంచెం వివరించండి సార్. అసలు నిజంగా చాలామందికి మోక్షకి ఒక మీనింగ్ అనేది తెలియదన్నమాట. అంటే కొంతమందికి అపోహలు కూడా ఉన్నాయి దీన్ని. సో అసలు మోక్షం అంటే ఏంటి? అంటే మీకు సులభంగా చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను. అంతకంటే ఇంకా రీబర్త్ అనేది ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఓహో, నెక్స్ట్ క్వశ్చనే ఉందా అది? అసలు నిజంగా పునర్జన్మ ఉందా? అది పునర్జన్మ లేదనుకుంటున్నారా? నాకు డౌట్ అది. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఈ నిమిషంలో శ్రీలంకలో మీకు ఒక ఉదాహరణ, ఒక ఎవిడెన్స్ ఇస్తా. చావ్లా ఆస్ట్రోనాట్, ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది కదా, ఆమె మళ్ళా రీబర్త్ తీసుకుంది ఇక్కడ శ్రీలంకలో కుర్రాడుగా. మీరు పోయి ఒకసారి ఇచ్చేయండి. అండ్ భారతదేశంలో పుట్టినటువంటి మతాలు, ఏది వైష్ణవం కానీ, శైవం కానీ, బౌద్ధం కానీ, జైనం కానీ, ఇవన్నీ, బౌద్ధం ఇంక్లూడింగ్ బౌద్ధం, జైనం, మొత్తం అన్ని మతాలు రీబర్త్ నమ్ముతాయి. అండ్ సరే, వీళ్ళు నమ్మినంత మాత్రం రీబర్త్ ఉందా? మీరు నేను నమ్మడం కాదు. ఒక్కసారి రీబర్త్ మీద అనేక పుస్తకాలు వచ్చినాయి. రాసిన వాళ్ళు ఎవరు తెలుసా? మొత్తం ఫారినర్స్. వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని వేల రీబర్త్ సంఘటనల్ని రికార్డ్ చేశారు. మరి లేవని ఎట్లా చెప్తారు? రైట్, ఇది ఉంది అని ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా అంతమంది, మీరు మళ్ళా నేను అన్నానని నా మీద దోశ మీరు పరిశోధించండి. ఓకే, పరిశోధించండి. మీరు రీబర్త్ అండ్ కర్మ, దీస్ టూ హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క మెయిన్ పిల్లర్స్. ఓకే, అయ్యి. ఎందుకంటే ఈ కర్మ అన్నారు కాబట్టి రీబర్త్కి కర్మకి లింక్తో కూడుకుని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథల ద్వారా, కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా విన్నది ఏంటంటే, మనం ఎన్నైతే తప్పులు చేస్తావో అన్ని విధాలుగా జీవరాశులుగా మనం అనేది ఆ పనిష్మెంట్లో అనుభవించి తర్వాత ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అనేది మనం ఎత్తుతాము అని ఇలా చెప్పారనమాట. సరే సార్, ఇవన్నీ కొంచెం సేపటి పక్కన పెడదాం సార్. కొంతమంది చిన్న పిల్లలు, మీరు స్టూడెంట్స్ వీళ్ళతోటి బాగా కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ ఉదాహరణ ఇస్తే బాగుంటుందని. చిన్నపిల్లలు, వాళ్ళల్లో కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉంటాయి. వాళ్ళ అటు కుటుంబంలో కానీ ఇటు వాళ్ళ ఫాదర్స్లో కానీ ఎవ్వరికి లేని లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఎట్లొచ్చి ఉంటాయంటారు? వాడికి అంత చిన్న వయసులో వాడికి ఆ లక్షణాలు ఎట్లొచ్చి ఉంటాయి? ఇప్పుడు నాదే తీసుకోండి, అసలు మాది ఎవరు ఫ్యామిలీకి ముత్తాతల తాతల సైడ్ నుంచి కూడా ఎవరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఇట్లాంటిది లేదు. ఎట్లొచ్చింది నేను కూడా ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతా. హౌ యూ గాట్? ప్రత్యేక లక్షణం కాదా ఇది? అవునా కదా? సరే, ఇప్పుడు మళ్ళీ మీ సంగతి నేను పర్టికులర్గా చెప్తే ఎదురుగా ఉన్నవాడిని గురించి ఎందుకు. ఇప్పుడు
కొంతమంది చాలా మొన్న ఎవరో చూశాను నేను, చాలా చిన్న పిల్లాడు, 6 ఏళ్ళు వాడికి. వాడు భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు వాడు. భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే చెప్తున్నాడు వాడు. ఎట్లా చెప్పగలిగాడు? ఎక్కడో పూర్వజన్మ వాసనలు. అండ్ మాకు చిన్న మా అంటే ఆయన ఆ కుర్రాడు చనిపోయాడు, శ్రీనివాస్, మ్యాండలిన్ శ్రీనివాస్ అని కుర్రాడు, 4 ఏళ్ల పిల్లాడప్పుడు మ్యాండలిన్ మీద అద్భుతమైనగా త్యాగరాజ కృతులు వాయించేవాడు. అద్భుతంగా. మళ్ళా మ్యాండలిన్ అక్కడ పడేసి ఇది స్టేజ్ మీద మ్యాండలిన్ అక్కడ పడేసి ఆడుకోవడానికి పోయేవాడు. అంత చిన్న కుర్రాడికి మ్యాండలిన్ ఇట్స్ నాట్ అవర్ ఇన్స్ట్రుమెంట్. తెలుసా మీకు? మ్యాండలిన్ మన ఇన్స్ట్రుమెంట్ కాదు. మరి మ్యాండలిన్ మీద వాడు ఎట్లా ఇది చేయగలిగాడు? మ్యాండలిన్ శ్రీనివాస్. ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చాలాసార్లు ఆయన వీటిల్లో చెప్పాడు, నేను నా 10 ఏళ్ల వయసులోనే నేను కచేరీలు చేసేవాడిని అని. 10 ఏళ్ల వయసులో సాపాసాలు రావడం అంటే సరిగమ పదనిస ఇవి స్వరాలు నేర్చుకోవడానికే కుదరదు. అట్లాంటిది ఆయన కచేరీలు చేశాడు అని అంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అది? అవునా కదా సార్? అట్లా చాలామంది అతి చిన్న వయస్సులో, శకుంతలాదేవి పేరు విన్నారా? హ్యూమన్ కంప్యూటర్. మరి ఎట్లొచ్చిందండి ఆమెకు అంతా ఇది? రామానుజన్ మన కళ్ళ ముందు ఉన్నాయే కదా నేను చెప్తున్నాను. నేను మీకు ఎక్కడో ఫారెన్ చెప్పడంలే, మన కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళకి ఆ ప్రత్యేకమైనటువంటి విద్యలు ఎట్లా అబ్బినాయి? సో దీనికి ఏదో ఒక కారణం ఉండాలి. ఏం కారణం చెప్తారు మీరు? సో పూర్వజన్మ వాసనలు. సో పూర్వజన్మ వాసనలు అని అనుకుంటే పూర్వజన్మ ఉంది అనేగా. ఇప్పుడు ఒప్పుకుంటారా పూర్వజన్మని? ఇంకా మీకు సో కాదు మీరు 3 క్వశ్చన్లకి ఒకటేసారి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకనంటే ఈ 3 క్వశ్చన్లు రిలేటెడ్. చస్తూ పుడుతూ ఉండడమేనా ఈ లైఫ్? 9 నెలలు తల్లి గర్భంలో మాయలో పడి ఎంత నరకం ఆలోచించండి బయటకు వచ్చేదాకా. అవునా కాదా? మరి ఇట్లా చస్తూ పుడుతూ ఉండడమే ఇదైతే ఇక మానవ జన్మకి అంతం లేదా? ఆ అంతమే మోక్షము. ఎట్లా? అది కూడా కదా. ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడమే మోక్షం. ఎట్లా తప్పించుకుంటావు? అసలు ఎందుకు జన్మ అంటే మీరు చాలా పెద్ద సబ్జెక్ట్కి తెరదీశారు. అది ప్రాబ్లము. ఇప్పుడు మీరు మళ్ళా ఇంకాస్త వెనక్కు పోదాం, మనం థాట్ దగ్గరికి వెళ్దాం. ఎనర్జీ. సో బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ మీరు బాడీలో పెట్టుకున్నారు, చచ్చారు. చచ్చిన తర్వాత ఎనర్జీకి చావలేదుగా, ఎనర్జీకి చావలేదు కదా. సో ఎనర్జీస్ అన్నీ నీ జీవుడితోటే ఉంటాయి.
జీవుడిని పట్టుకొనే ఉంటాయి ఎనర్జీ. జీవుడు కూడా ఒక ఎనర్జీ కదా, ఓకే, జీవుడిని పట్టుకొనే ఉంటాయి. సో పట్టుకొని నువ్వు ఎట్లాంటి మెంటాలిటీ కలిగిన వాడివో అట్లాంటి మెంటాలిటీ కలిగినటువంటి జన్మలోకి తీసుకెళ్తాయి. సో మంచి థాట్స్ ఉంటే అట్లా మంచి జన్మలోకి కూడా తీసుకెళ్తాయి. ఓకే, అసలు థాట్సే లేవనుకో, అర్థమైందా మీకు? అసలు థాటే లేదు, థాట్ లెస్ స్టేజ్, దాన్ని తురీయావస్థ అంటారు మన వాళ్ళు. ఆ స్టేజ్లో మీరు శరీరాన్ని వదిలేశారనుకోండి, మీకు అప్పుడు థాటే ఉండదుగా. సో ఎప్పుడైతే థాట్ ఉంటుందో అప్పుడు మీరు బర్త్ ఉంటుంది. థాట్ లేకుంటే బర్త్ ఎక్కడిది? సో దట్ ఈస్ కాల్డ్ మోక్ష. అయితే ఈ మోక్షం కూడా రిలేటెడ్ కొంచెం నేను మొన్న ఇట్లనే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొంతమందితో విన్నది ఏంటంటే, ఒకప్పుడు ఈ మోక్షం పొందే సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే అప్పుడు ఒక ట్రెండ్ వేరు ఉండే. కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఈ లర్నింగ్ అనేది ఇవ్వాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఫ్యామిలీకి అనేది ఇవ్వాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఓన్లీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయి మోక్షం పొందే ప్రాసెస్లు అనేది వెళ్ళేటట్టు ఆ జర్నీ అనేది అప్పుడు ఒకప్పుడు క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు మొత్తం కూడా మనిషి పుట్టినప్పటి నుంచి ఇక చనిపోయేంత వరకు పరిగెత్తుకుంటే ఈ ఫ్యామిలీ, ఇప్పుడు సంసారం, ఇందులోనే మొత్తం. బ్రహ్మచర్యం, గార్హపత్యం అంటే గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, 4. బ్రహ్మచర్యంలో నువ్వు సంస్కారాలని నేర్చుకోవాలా. గృహస్థాశ్రమంలో నువ్వు ప్రొడక్టివ్ సిస్టంలో పనిచేస్తూ ఈ సొసైటీకి ఉపయోగపడుతూ నీ మోక్ష పదాన్ని నీవు ముందుకు తీసుకెళ్ళాల. అండ్ వానప్రస్థంలో అన్నీ వదిలేసి పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడో కూర్చొని నువ్వు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నీ ముందు తరాలకు అందించాల. తర్వాత స్వీయ మోక్షానికి సన్యాసం, తర్వాత అది సన్యాసం. అప్పుడు స్వీయ మోక్షానికి నువ్వు అర్హుడి అవుతావు. నీ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసావు కదా, 3 డ్యూటీస్. 4వది సన్యాసం. ఆ సన్యాసంలో ఓన్లీ భగవద్ధ్యానం వదిలేయడం. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది కదా. ఒక తగ్గిపోయింది అంటే సిస్టమ్ ఆఫ్ లైఫ్ మారిపోయింది కదా. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉండేది, ఆ అర్థం మారిపోయింది. ఇప్పుడు ఉంది అర్థం అంటే డబ్బు, అది. సో ఉండాల్సిందే, డబ్బు కూడా ఉండాల్సిందే. అందుకే మన వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం ఏదైనా కార్యం చేస్తాం అంటే ధర్మం ఉండాలా, అర్థం మనీ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ కామం కోరిక కూడా ధర్మబద్ధంగా తీర్చుకోవాలా. అండ్ 3వది అయిపోయిన తర్వాత 4వ పురుషార్థం మోక్షం. ఇవన్నీ సక్రమంగా చేస్తే యు ఆర్ రూటెడ్ టు ద మోక్ష. ఇప్పుడు మీకు మోక్ష అంటే క్లారిటీ వచ్చిందా? దానిపైన ఇంకా డెప్త్కి పోవాలని అంటే అది మనం ఇప్పుడు లెట్ మీ టెల్ యూ సార్, అదే మీకు చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అదే అర్థమైంది. ఇప్పుడు థాట్లెస్ స్టేజ్లో థాట్లెస్ స్టేజ్లో చచ్చిపోవాలా అన్నాను. అయిపోయింది అక్కడికి. కానీ ఈజ్ ఇట్ దట్ ఈజీ? ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఏ థాట్ రాకుండా నేను ఉండాలా అంటే ఏ థాట్ రాకుండా ఉండాలి అనేది కూడా థాటే. సో ప్రాక్టీస్
అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ అఘోరాలు ఉంటారు, కొంతమంది ఋషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభమేళ అనేది జరిగింది, ఆ టైంకి అనేది వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ ఎగ్జాక్ట్ ఆ డేకి అనేది వచ్చేస్తున్నారు. అండ్ అది కూడా ఏంటంటే, చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది ఎవ్వరికి అర్థం కాలేదంట. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ ఉన్నప్పుడు అందరు కూడా కనిపించడం అనేది స్టార్ట్ అయ్యాలని వచ్చారు, చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఆ ధ్యానం స్టేజ్లు అనేది ఉండి ఆ మోక్షం కోసం అనేది వాళ్ళు తపస్సు చేస్తుంటారంటారా? ఓకే. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు ఆ తురియావస్థ. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను నేనంటే, ఇది మీకు బాగా అర్థం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా అలసిపోయారు, పడుకున్నారు, నిద్రపోయారు. నిద్ర లేసిన తర్వాత మీకేమన్నా గుర్తుంటుందా? గుర్తుంటుందా? కళ ఉంటే అది నిద్ర కాదుగా. డీప్ స్లీప్లో మీకు అసలు డీప్ స్లీప్లో ఉండి నిద్రలేస్తే బాడీ బ్రహ్మాండమైన ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న చాలా వీక్గా పడుకున్నావు కదా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, సో అది థాట్లెస్ స్టేజ్. ఏది? ఆ డీప్ స్లీప్ ఏదైతే ఉందో అది థాట్లెస్ స్టేజ్. థాట్లెస్ స్టేజ్ ఉంటే బాడీ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. మీరు థాట్స్ని ఎక్కువ చేస్తే బాడీలో ఎనర్జీ ఖర్చు అవుతుంటుంది. దీనివల్ల మీకు అర్థమైందా? సో ఆ థాట్లెస్ స్టేజ్లో మీరు ఎంతసేపు ఉండగలిగితే, అంటే అది నిద్ర కాకుండా ఇప్పుడు నేను థాట్లెస్ స్టేజ్కి వెళ్ళాలి అని వెళ్ళిపోగలిగితే, ఎంతసేపు అక్కడ ఉండగలిగితే అంత ఎనర్జీ మీలోకి వస్తుందా లేదా? సో ఆ థాట్లెస్ స్టేజ్లోనే మీరు శరీరాన్ని వదిలితే ఏమవుతుంది? అది ఇందాక నేను చెప్పింది. అంటే మీకు అర్థం కావడానికి అర్థమైంది సార్. ఇంకా అది చాలా తపస్సుతో కూడుకునేది, చాలా 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 హై లెవెల్ స్టేజ్ ఇది.